ఎస్టీలకు వెబ్ కౌన్సిలింగ్ విధానంలో బదిలీలు నిర్వహించాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యమిస్తూనే ఉంటామని ఐక్యవేదిక నాయకులు తెలిపారు. కడప నగరంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఆందోళనలో పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎస్టీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు నిర్వహిస్తామని ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో ప్రభుత్వం చెప్పి మోసపూరితంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. వెబ్ కౌన్సిలింగ్ పై ఉపాధ్యాయుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సందర్భంలో రోజుకు 500 మంది ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తామని ప్రభుత్వం తెలుపుతోందని దీనికి కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. 2410 మంది ఎస్జిటి మరియు సమాన కేడర్కు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఈ ప్రభుత్వం గత మాసంలో మాన్యువల్ కౌన్సిలింగ్లో మాత్రమే కౌన్సిలింగ్ నిర్వహిస్తాము, వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించమనేటువంటి స్పష్టమైన హామీని గత చర్చల సందర్భంగా మా నాయకత్వానికి ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీని తుంగలు తొక్కుతూ నేడు గత 2 రోజుల కిందట అర్ధరాత్రి పూట ఒక సపరేట్గా వెబ్ ఆప్షన్ మాత్రమే నమోదు చేసుకోవాలి, మాన్యువల్ కౌన్సిలింగ్ మేము నిర్వహించలేమనేటువంటి విధానాన్ని ఈ అధికారులు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి జిల్లాలో 2410 మంది ఉపాధ్యాయులు దాదాపు 2500 ప్లేసెస్ను ఒక ఆర్డర్లో సీక్వెన్స్లో ఆప్షన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పల్లె పైన అది ఎంత దూరంలో ఉంది, అక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారనేటువంటి స్పష్టంగా కనుక్కుంటే మాత్రమే వారికి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది దాదాపు మానవ మాత్రలు అయినటువంటి వారికి పూర్తిగా అన్యాయం జరిగేటువంటి విషయం. కాబట్టి మేము మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించండి అని చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోండి అని చెప్పి మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు నిన్నటి రోజున జీవో కార్యాలయాన్ని ముట్టడించాం. ఈ రోజున నిరాహార దీక్షలు చేస్తున్నాం. రేపటి రోజున రాష్ట్ర విద్యాభవన్ను కూడా ముట్టడిస్తున్నాం. మరి ఇది గవర్నమెంట్కి ఏ విధమైనటువంటి ఫైనాన్షియల్కు సంబంధించినటువంటి ముందుపెట్టినటువంటి విషయం కాదు, కేవలం టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయం. మరి టెక్నాలజీ అనేటువంటిది ఉపాధ్యాయులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, వాళ్ళ యొక్క పనిని సులభతరం చేసే విధంగా ఉండాలి. కానీ మరింత ఖచ్చితతరం చేసేటువంటి దానిని టెక్నాలజీ అనరు. దానిని మా పైన బలవంతంగా రుద్దొద్దు, కేవలం మాకు మాన్యువల్ కౌన్సిలింగ్ మాత్రమే నిర్వర్తించండి అని మేము సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని పక్షంలో ఉపాధ్యాయుల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఉపాధ్యాయుల యొక్క పోరాటాలను రుచి చూడక తప్పదని ఇప్పటికైనా మేల్కొని ఉపాధ్యాయులకు మీరు వెబ్ కౌన్సిలింగ్ను మానివేసి కేవలం మాన్యువల్ కౌన్సిలింగ్ మాత్రం నిర్వహించాలని కోరుకుంటున్నాం. మాన్యువల్ కౌన్సిలింగ్ అనేటువంటి దానికి, వెబ్ కౌన్సిలింగ్ దానికి గవర్నమెంట్ చెప్పేటటువంటిది అరైజింగ్ వేకెన్సీస్ అనేటివి మీకు రావు, ప్రతి ఒక్క సీనియర్ ఉపాధ్యాయులు నష్టపోతారు అరైజింగ్ వేకెన్సీస్ అనేటువంటి వాదన తీసుకొస్తున్నారు. మరి ఇప్పుడు వారు ప్రతిపాదించినటువంటి స్లాట్ విధానంలో సీనియర్లు నష్టపోరా అనేటువంటిది, అరైజింగ్ వేకెన్సీలు సీనియర్లకు ఏ విధంగా ఇస్తారనేటువంటిది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని వెంటనే ఉపాధ్యాయులు అందరి మనోభీష్టం మేరకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. నా పేరు మల్లు రఘునాథ్ రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు. ఈరోజు సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరుతూ అన్ని జిల్లాల డిఓ కార్యాలయ ఎదుట కూడా ఈ నిరాహార దీక్ష కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. గత 2 నెలలుగా విద్యాశాఖ అధికారులతో జరిగిన చర్చల సందర్భంగా మాకు సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పి హామీ ఇస్తూ 2 రోజుల కిందట హఠాత్తుగా సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ కాకుండా ఈ వెబ్ ఆప్షన్సే ఇవ్వాలని చెప్పి ఇచ్చినటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే ఆ వెబ్ ఆప్షన్స్ బదులుగా స్లాట్ విధానం చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఆ స్లాట్ విధానం కూడా మాకు అంగీకారం కాదు. ఖచ్చితంగా మాకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. కొద్దిమందికి జరిగేటటువంటి ప్రధానోపాధ్యాయులు కానీ, ఇటు స్కూల్ అసిస్టెంట్లకు కానీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటటువంటి సందర్భంలోనే అనేక తప్పిదాలు జరుగుతున్నాయి. కాబట్టి సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులంతా కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నారు. అన్ని జిల్లాల్లో చూస్తే ఒక జిల్లాలో 2000 నుంచి 4000 మంది పైగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అన్ని వేల ఆప్షన్స్ ఇచ్చేటటువంటి సందర్భంలో వాళ్ళకి తెలియకుండానే సుదూర ప్రాంతాలకు కదిలేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనివల్ల దాదాపు 8 సంవత్సరాల పాటు సుదూర ప్రాంతాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసేటటువంటి వాతావరణాన్ని కల్పించకుండా ప్రభుత్వం ఆలోచన చేసి, విద్యాశాఖ మంత్రి గారు కూడా ఆలోచన చేసి ఒక 4-5 రోజుల పాటు మాన్యువల్ కౌన్సిలింగ్ విధానంలో నిర్వహిస్తే ఉపాధ్యాయులందరూ కూడా సంతోషంగా వారు కోరుకున్నటువంటి స్థానంలో పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి గారు, అధికారులు కూడా ఆలోచన చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. లేకపోతే రేపటి రోజున డైరెక్టరేట్ ముట్టడికి కూడా పిలిపిస్తున్నాము. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాం.